అందరికీ నమస్కారం అండి. ఏకాదశి అంటేనే మనకు ఉపవాస దీక్ష జ్ఞాపకం వస్తుంది. సంసారపు ఆలోచనల్లో మునిగి తేలుతున్న మనము పక్షంలో ఒక్కరోజైనా భగవంతుని వైపు దృష్టి సారించటానికి పెద్దలు ఏర్పరిచిన నియమమే ఈ ఏకాదశి. దీని వలన మనసు పరిశుద్ధం కావటం అట్లా ఉంచినట్లయితే శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండటం కుదరకపోతే తొలి ఏకాదశి, నిర్జల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి లాంటి ముఖ్యమైన రోజుల్లో అయినా ఉపవాసం ఉండాలని పెద్దలు చెప్తుంటారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్లయితే ఏడాదిలోని అన్ని ఏకాదశుల్లో కూడా ఉపవాసం ఉన్నట్లే లెక్క. వైకుంఠంలోని విష్ణుమూర్తి ముక్కోటి దేవతలకు ఈ రోజున దర్శనమిస్తారు. అందువల్లనే దీనిని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తుంటారు. వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు కూడా విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అని అనుకునేవారు ముందు రోజు దశమి రాత్రి నుంచే ఉపవాసం ఆరంభిస్తారు. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి తులసి నీటిని మాత్రమే తాగుతూ గడుపుతారు. ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసి మర్నాడు ఉదయము పూజ చేసుకున్న తర్వాత ఆహారాన్ని భుజించడం ద్వారా ఉపవాస దీక్ష ముగిస్తారు. ఇలా ఉపవాస దీక్షను సాగించడం వెనక పరమార్థాన్ని పెద్దలు ఇలా చెప్తుంటారు. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం అన్న అర్థం వస్తుంది. పొట్ట నిండుగా ఆహారం ఉన్నప్పుడు మనసు పరిపరి విధాల పరుగులు తీస్తుంది. ఆకలితో శరీరము శుష్కించినప్పుడు మెదడు జాగరూకతతో మెలుగుతుంది. ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనసు గాఢమైన స్థితిని చేరుకుంటుంది. అలాంటి మనసుని రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఇక చెప్పేదేముంది? తన దేహాన్ని శాసించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించగలిగిన వాడి స్థైర్యానికి తిరిగేముంటుంది? అందుకే భగవన్నామ స్మరణతో ఏకాదశి నాటి రాత్రిని గడపమని సూచిస్తారు. సుదీర్ఘకాలము ఉపవాసమున్న శరీరానికి ఒక్కసారిగా ఆహారం అందించినట్లయితే జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది. అందుకే ద్వాదశి రోజున మితంగా భోజనం చేయాలి. అంటే దశమి రోజున మొదలైన ఉపవాస వలయము ఏకాదశి చుట్టూ పరిభ్రమించి ద్వాదశి రోజు ముగుస్తుంది. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండటం అందరికీ సాధ్యం కాదు. అందువలన పాలు, పండ్లు మొదలైన ఆహారాన్ని మితంగా తీసుకోవచ్చు. మురాసురుడు అనే రాక్షసుడు ఈరోజు బియ్యంలో ఉంటాడు. అందువలన బియ్యంతో కూడుకున్న పదార్థాలు ఏకాదశి రోజు తినకూడదు అని చెప్తుంటారు. ఇక ఏకాదశి రోజున మన పెద్దలు ఉపవాస నియమాన్ని ఏర్పాటు చేయటం వెనక ఒక తాత్విక ఉద్దేశం కూడా కనిపిస్తుంది. అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటము, మనసులో అలజడి చెలరేగటం లాంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. ఏకాదశి రోజు ఉపవాసము, జాగరణ పాటించడం ద్వారా శరీరము, మనసు రాబోయే సమస్యలను ఎదుర్కోవటానికి సన్నద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో మనసుని భగవంతుని మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటు అటు పుణ్యం కూడా వస్తుంది. ఇదండి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వెనుక ఉన్న రహస్యము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.